హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. ఈ నూతనమైన మాసాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, గరుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం గడిచిన వారమంతయు దేవుడు మనల్ని పోషించిన విధానం బట్టి, ఆయన మనల్ని సంరక్షించిన విధానం బట్టి నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో మన దేవుడైన యేసయ్యకు ఒక ఘనమైన ఆరాధన. హల్లెలూయా. ఓ గొప్ప దేవా, స్తోత్రం. మనలను మరచిపోని దేవుడు, మనలను విడిచిపోని దేవుడు ఆయన. క్షేమమునిచ్చే దేవుడు, ఆరోగ్యమునిచ్చిన దేవుడు, బలమునిచ్చిన దేవుడు, మనలను మరచిపోని దేవుడు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. చెప్తా మాట. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. చెప్దాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను పాడండి. ఆమేన్. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. అందరం కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ. మరలా మరలా.
కృప చేతనే నన్ను రక్షించావయ్యా. చెప్పండి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచియుంటివి. చెప్దాం. అనాథనైన నన్ను ఆమె వెదకి వచ్చితివి. ప్రేమ చూపి అందరూ కౌగిలించి కాచియుంటివి. మరలా. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచియుంటివి. అనాథనైన పాడండి ప్రతి ఒక్క. నీ ప్రేమ గొప్పది, గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. పడదాం. నీ ప్రేమ గొప్పది. అందరూ నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. చప్పట్లు కొడుతూ అందరూ అనాలోచనగా ఉండొద్దు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా. సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. పడదాం. నీ ప్రేమ గొప్పది, అవునయ్యా. నీ జాలి గొప్పది, ఓ నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. పాడాలి. అందరూ పాడదాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందు నన్ను ఎన్నుకుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. పాడండి. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. మరలా. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. పడదామా. నీ ప్రేమ గొప్పది, చెప్పాలి కొంచెం బిగ్గరగా. నీ జాలి గొప్పది, అందరూ నోరు తెరిచి. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. ఆమేన్. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. పాడండి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. అవునయ్యా. నీ కృప గొప్పది. స్తోత్రం. నీ దయ గొప్పది. మరలా. నీ ప్రేమ గొప్పది. చెప్పాలందరూ. నీ జాలి గొప్పది. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. నీ కృప గొప్పది,
చెప్పండి అందరు. హల్లే. రెండు చేతులు ఆకాశం తట్టెత్తి హల్లే. ఇంకా కొంచెం బిగ్గరగా హల్లే హల్లే. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో పరిశుద్ధులముగా మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధన చేయడానికి మీరిచ్చిన ఇటు యోగ్యతను బట్టి వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాలలో, ఆయా పోషణలో, దేవా బిడ్డల జీవితాలలో, వారి ఉద్యోగాలలో, వృత్తుల్లో, పనుల్లో, ప్రయాణముల్లో, చదువుల్లో నాయనా మీరు తోడుగా ఉండి సంరక్షించి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని సజీవుల సంఖ్యలో మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు 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 నాయన. నిజమే నాయన. జనవరి మాసము నుండి అయ్యా ఈ జూలై 6వ తారీఖు వరకు దేవా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచారు. అందుని బట్టి స్తోత్రాలు అయ్యా. ఏ విలువ లేని వారము నాయన, అయ్యా ఎందుకు పనికిరానట్టు వారము నాయన, మంచితనము లేని వారము నా తండ్రి. అయినా మీరు ప్రేమించి సంరక్షించి అయ్యా మా అడుగు జాడలలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు. నీ ప్రేమనకు మేము ఏమి ఇవ్వలేము నాయన, నీ జాలికి మేము ఏమి ఇవ్వలేము నాయన, అయ్యా నీ యొక్క దయకు మేము ఏమి ఇవ్వలేము నాయన, అయ్యా నీ కృపకు మేము ఏమి ఇవ్వలేము ప్రభువా. శాశ్వతమైన ప్రేమను మా ఎడల మీరు కుమ్మరించినందుకు స్తోత్రాలు. నూతన మాసాన్ని మీరు దయచేశారు. ఈ 7వ మాసపు మొదటి ఆదివారమున నీ పాదాల దగ్గరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. సజీవ సంఖ్యలో ఉంచినందుకు స్తోత్రాలు నాయన. దేవా మేము చేసిన స్తుతుల ద్వారా మీరు ఆసీనుడవై మహిమ ప్రభావములు మీరు పొందుకున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన స్తుతులు ఆలకించిన దేవాతి దేవునికి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూర్చుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చాలు. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో విరిచి ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఇటు మహదైశ్వర్యమును బట్టి, మహాకృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు గడిచిన 6 మాసములు ఎన్నో అవసరతలను, ఎన్నో పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పించి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టిన విధానం బట్టి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసు వారికే చెల్లునుగాక.
ఈ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఈ మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చెప్పండి ఈ మాట కొంచెం బిగ్గరగా చెప్పండి. కొంచెం, ఇదిగో నేను, ఇదిగోకి అదుగోకి తేడా ఏముంది? ఇదిగోకి అదుగోకి తేడా ఏంటి? ఇదిగోకి అదుగోకి తేడా ఏంటి? నేను వస్తాం రావటం గురించి కాదు, ఇదిగోకి అదుగోకి తేడా ఏంటి? అదిగో వస్తున్నాడు కాదు, ఇదిగో, ఇదిగో. దీన్ని అదుగో అంటారా, ఇదిగో అంటారా? దగ్గరగా ఉన్న దాన్ని ఏమంటారు? ఇదిగో అంటారు. దూరంగా ఉన్న దాన్ని అదిగో అంటారు. అంటే ఇప్పుడు రాకడ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను దగ్గరగా ఉన్న ఆయన త్వరగా వస్తానంటున్నాడు. దగ్గరగా ఉన్న ఆయన త్వరగా. దగ్గరగా ఉన్న వాళ్ళు త్వరగా అంటే ఎంత స్పీడ్గా రాగలరు? ఇప్పుడు ఢిల్లీ నా దగ్గర నుంచి అక్కడి నుంచి రావాలంటే ఎంత టైం పట్టిద్ది? గంటలు పట్టిద్దా? మేము కలాపం నుంచి రావడానికి 40 నిమిషాలు, 45 నిమిషాలు పట్టింది. ఇక్కడికి 45 నిమిషాలు. ఇక్కడి నుంచి రావటానికి 45 నిమిషాలు పట్టదు, అవునా కదా? ఈ డిస్టెన్స్లో రావడానికి నిమిషం కూడా పట్టదు. ఇదిగో అన్నాడు అంటే చాలా దగ్గరగా అని. త్వరగా అన్నాడు అక్కడ, త్వరగా నేను వచ్చుచున్నాను. ప్రభు రాకడ. యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమయ్యే సమయంలో తన శిష్యులకు చెప్పాడు ఏమనంటే, నేను ఏ విధంగా ఆరోహణమై వెళ్తున్నానో అదే విధంగా మరలా భూమి మీదకి వస్తాను. నేను ఏ విధంగా ఆకాశము మండలంలోనికి నేను వెళ్తున్నానో, పరదేశంలోకి వెళ్తున్నానో, ఒకరోజు మరలా నేను ఏం చేస్తాను? వస్తాను అన్నాడు. ఈ దినాలు మనము పరిశీలించి చూస్తే ఇవి అన్నీ ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. సూచనలు అంటే ద్వారాలు, మార్గాలు సరళం చేయబడటం, లేక ఒక్కొక్క సంఘటన. పిల్లోళ్ళు వస్తున్నారు అనగానే మనకు ఎలా అర్థమైంది? పిల్లోళ్ళు వస్తున్నారు అనటానికి అర్థమైంది అంటే వారి తరపున వాళ్ళు ఒక్కొక్కరుగా ఏం చేస్తూ ఉంటారంటే వస్తూ ఉంటారు. కొన్ని శబ్దాలు వినపడతా ఉంటాయి, బ్యాండ్ మ్యాన్ అన్నప్పుడు వినపడతా ఉంటాయి. దాన్ని బట్టి నువ్వేం చెప్తావంటే, ఇంట్లో ఉన్న నీవు ఏదో పెళ్లి డప్పులు వినపడితే ఎవరో అదేందా. దేవుని రాకడకు యేసు ప్రభువారు ఎంత సత్యమో, ఆయన చనిపోవటం ఎంత సత్యమో, ఆయన తిరిగి లేగటం ఎంత సత్యమో, ఆయన ఆరోహణమై వెళ్ళడం ఎంత సత్యమో, ఆయన తిరిగి రావడం కూడా అంతే సత్యం, అంతే నిజం. కనుక ప్రభు రాకడ ఎప్పుడు?
నా సండే స్కూల్ నుంచి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని నేను విన్నా. నేను సేవకునిగా కాకమునుపు సండే స్కూల్లో ఒక స్టూడెంట్గా కూర్చొని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుని వాక్యములో నుండి అనేక సంవత్సరాలు ఊహ తెలిసిన కానించి ఇప్పటి వరకు నేను వింటూనే ఉన్నా. ఆయన ఇంకా రాడేంటి అంటే ఆయన చెప్పిన మాట అబద్ధమా? చాలామంది యేసు ప్రభు యొక్క రాకడ ధ్యాస లేదు. చాలామంది నేను సిద్ధపాటు కూడికి రాలేదు కాబట్టి ప్రభు బల్ల మీద నేనేమి ఇట్లా చెయ్యి వేయట్లే, రాలేదు కాబట్టి చేయట్లే, కనుకపోతే రాకపోతే చేయాల్సిన అవసరము లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది అంటే నీవు ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిసాన్ని అనుభవం పొందుకున్న తర్వాత ప్రభు యొక్క శరీరంలో ఒక్కసారి కూడా నువ్వు చెయ్యి వేయకపోయినా నువ్వు యోగ్యుడవు కావు. అంటే నేను నాకు తోచినప్పుడు వచ్చి, నాకు మనసుకు వచ్చినప్పుడు వచ్చి, నా మనసు లేనప్పుడు రాకుండా ఉండి, మనసుకు వచ్చినప్పుడు ఇది తిని, మనసు లేనప్పుడు తినకుండా ఉండి, అలా ఉండడం కాదు. ఇది దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తము. అందుకని అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. కనుక బుద్ధిగల కన్యకులు ఏ విధంగా సిద్ధపడ్డారో, ఎలా సిద్ధపడ్డారు బుద్ధిగల కన్యకులు? నిద్రపోతూ ఉన్నారా? అన్నీ సిద్ధపరచుకుని ఉన్నారా? లేక అన్నీ సిద్ధపరచుకోలేకుండా ఉన్నారా? మా దగ్గర ఉన్నది సరిపోద్దిలే అనుకుని ఉన్నారా? లేకపోతే నాతో పాటు నా దగ్గర ఉన్న దాంతోనే కాదు, దాంతోపాటు ఇంకా నేను కొన్ని సిద్ధపరచుకొని పెట్టుకోవాలి, ఒకవేళ రాకడ ఆలస్యమైతే నా నూనె అయిపోద్దేమో అని వారు వచ్చేటప్పుడు ఏం పెట్టుకున్నారు? నూనె పట్టుకుని వచ్చారు. అంటే వారు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారో చూడండి. అంటే వారు ముందు చూపు కలిగిన స్త్రీలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముందు చూపు కలిగిన స్త్రీలు. కనుక ఇదిగో 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 నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్న దేవుడు ఇంకా రాలేదేంటి? ఇది చాలామంది దేవుని ఎరిగిన బిడ్డలకి చాలా నిర్లక్ష్యంగా, ఇంకోటి ఏంటంటే చాలా చులకనగా, చాలా అశ్రద్ధగా, ఇది విన్నాదేలే అన్న విధంగా ఈ మాట ఉండొచ్చు. ఏ మాట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరేం కలిగి ఉండాలి? సిద్ధముగా ఉండాలి. ఈ బుద్ధి గల కన్యకులు ఏం తెలుసు అంటే ఆయన అనుకోని గడియలో వస్తాడు. అనుకోనని గడియలో వస్తాడు ఆయన. కనుకనే వారు ఏం కలిగి ఉన్నారంటే నూనెను సిద్ధపరచుకొని వచ్చారు. కొంతమందికి ఏ సిద్ధపాటు లేదు, కానీ వచ్చారు. కానీ ఎవరి దగ్గరైతే నూనె ఉంటుందో
వారిని దేవుడు ఏం చేస్తాడు? తీసుకుని వెళతాడు. కనుక ప్రభు రాకడ ఎప్పుడమ్మా అని అడిగితే అక్కడ అంటున్నాడు, మీరు అనుకొని గడియలో ఆయన వస్తాడు. మీరు అనుకొని గడియలో వస్తాడు కనుక మీరు ఎలా ఉండాలి అంటే సిద్ధముగా ఉండాలి. కనురెప్పపాటులో ఆయన వస్తాడు అంటే కనురెప్పపాటులో వస్తాడు గనుక అటువంటి మెలకువ నీవు కలిగి ఉండాలి. ఎంతమంది సిద్ధపడుతున్నాడు ప్రభు రాకడ కొరకు? చేతులు ఎత్తండి. ప్రభు రాకడ ఆలోచించేస్తండి. ఎత్తేమంటే ఏదో చెయ్యుందని ఎత్తే పాకండి. రోజుకు ఒకసారైనా రాకడ గురించి ఆలోచిస్తున్నావా? రోజుకు ఒక గంట అయినా ప్రభు రాకడ గురించి ఆలోచిస్తున్నావా? మన ఆలోచనలన్నీ ఏంటి? రోజుకొక్కసారైనా ప్రభు రాకడ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రభు వచ్చినా మాకు కుదరదయ్యా రావడానికి. ఈ సమయం ఏ సమయం అంటే ఈ కాలం ఏ కాలం అంటే ఏ కాలం? ప్రభు వచ్చిన అమ్మా ఇవాళ ప్రార్థన ఉంది. యేసు ప్రభు వచ్చాడట మందిరానికి. అవునా? నేను రానులే రావాలని లేదు. ఎక్కడికి? యేసయ్య వచ్చాడంట. వస్తావా? రానులే. నాకు ఏం లేదు, రావాలని లేదు. మందిరంలో దేవుడు ఉంటాడనే విశ్వాసం ఉందా నీకు? ఉందా? మందిరంలో నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన వింటున్నాడని, ఆయన మాట్లాడుతున్నాడని, ఆయన ఆలకిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంటే ఎన్ని పనులైనా మానేసి ఎక్కడ ఉంటావు? అన్నీ ఇచ్చే దేవుని దగ్గరికే వస్తారు. హేరా బాబు అడిగేలా నిన్న శనివారం నీకు హైదరాబాద్ వెళ్ళిన గారి నుంచి మొత్తం మర్చిపోయాను. మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయాలి నీకు. ఒక్కసారి అలవాడవుతే చాలు. అందుకే వెళ్ళొద్దంట నేను. దూరాలు వెళ్ళబాకండి. సహవాసం మారిందంటే ఇంకో సహవాసం ఏర్పడింది. అదేం చేస్తూ ఉంటుందంటే లాగుతూ ఉంటుంది పక్కకే. దుష్ట సాంగత్యం పూజ చేయండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. కనుక మంచి నడవడిని చెరిపివేసే సాంగత్యం మనము చేయకూడదు. ఇదివరకు అసలు మానేవాడు కాదు ప్రార్థన. ఆ హైదరాబాద్ వెళ్ళిన కాడి నుంచి ఏమైందో రాంబాబు. రాంబాబు నిజమా కాదా? నేను అబద్ధం చెప్తున్నానా? సిద్ధపడు, రాకడ కొరకు సిద్ధపడు. ఆయన అనుకోని గడియలో వస్తాడు. అనుకోని గడియలో ఆయన వస్తాడు కనుక నువ్వు సిద్ధపడాలి. ఎందుకు వస్తాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఓ నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును
తీసుకొని పోతాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వస్తాడంట ఆయన? ఎందుకు వస్తాడట? గుడ్డోల్ని బాగు చేయడానికి కాదు, కుంటోల్ని బాగు చేయడానికి కాదు, కుంటోల్ని బాగు చేయడానికి కాదు, అనారోగ్య పరిస్థితులను బాగు చేయడం కాదు. ఆయన ఎందుకు వస్తాడో తెలుసా? తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు? చూడండి, అక్కడ అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచగొనగోర వెళ్ళుచున్నాను. స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభు వెళ్ళాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి కనుక మీకు కూడా అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాను? స్థలము సిద్ధపరచాలి. కనుక నేను వెళ్ళి సిద్ధపరిచిన స్థలములో మీరుండులాగున మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకుని వెళ్తాను. ఒకసారి వచ్చాడు ఆయన. ఒకసారి వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు అన్నీ చేశాడు. తను దేవుడుగా నిరూపించుకున్నాడు. అంతేకాదు, నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి, నా అపరాధమును బట్టి, నీ అపరాధమును బట్టి ఆయన సిలువలో ఏం చెందాడు? మరణం పొందాడు. రక్తమునంతటిని కార్చాడు. ఈ కార్చిన దేవుడు మరలా వస్తున్నాడట. మరలా రక్తం కార్చడానికి రాడాయన, మరలా ప్రాణం పెడడానికి రాడాయన, మరలా స్వస్థతలు ఇవ్వడానికి రాడాయన. ఆయన వచ్చేది ఎందుకంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, నా తండ్రి ఇంటికి రావడానికి, నేను సిద్ధపరిచిన స్థలములోనికి రావడానికి ఎవరైతే సిద్ధము కలిగి ఉన్నారో వారిని తీసుకుని వెళ్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తాడు ఆయన? చెప్పండి, ఎందుకు వస్తాడు? ఇడ్లీ దండాక. అందుకే మీ బుర్రలో, మీ మైండ్లు వాక్యం మీద ఉండాలి. వాక్యం మీద లేకపోతే ఎగిరిపోద్ది వాక్యం అంతా. ఎందుకు వస్తాడట అన్నారు. ఎందుకు వస్తాడు? తీసుకెళ్ళటానికి. ఎందుకు తీసుకెళ్తాడు అంటే అక్కడేముంది? ఆయన సిద్ధపరిచిన స్థలం. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన సిద్ధపరిచిన స్థలములో తీసుకువెళ్ళడానికి ఆయన ఎందుకు రావట్లేదు? ఆయన 2025 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాడు కదా. ఏమని? నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని 2025 సంవత్సరాల నుంచి విన్న వాళ్ళు ఉన్నారు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము, దీపిట్రా నాన్న తీసుకెళ్ళి అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి అక్కడ. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని ఆలస్యము చేయువాడు కాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎందుకు ఆలస్యం? ఆయన చెప్పింది అబద్ధం అనుకుంటా, ఆయన ఇంకా రాడనుకుంటా అనుకుంటున్నారు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అక్కడ చెప్తున్నాడు పేతురు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడట అక్కడ అంటున్నమాట. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు
ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలనని. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఏ ఒక్కరూ నశించిపోవడం. ఒక 80 సంవత్సరాల క్రితం వచ్చుంటే మానవుడి సంగతి ఏముంది? మనమంతా ఏమైపోయే వాళ్ళం? విడువబడిన వారం అయిపోయే వాళ్ళం. 7 ఏళ్ల శ్రమలో ఉండేవాళ్ళం. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నరకంలోనికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నరక కోపంలో పడడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం చూస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మారాలి, మారిన నువ్వు ఇంకా మారాలి, పరిశుద్ధాత్మలో నువ్వు ఎదగాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి. బాప్తిసం పరలోకానికి కాదు, గుర్తుపెట్టుకోండి. బాప్తిసం పరలోకానికి కాదు. దేనికి బాప్తిసం? దేనికి చెప్పండి? బాప్తిసం పరలోకానికి కాదు. బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తము. పేతురు అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యంలో పేతురు అక్కడ బాప్తిస్మం ఇస్తాడు. ఎంతమందికి? 3000 మందికి ఇస్తాడు. చాలామంది అనుకుంటున్నారు బాప్తిసం పరలోకానికి అనుకుంటున్నారు. కాదు కాదు. 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో. దేని నిమిత్తము? పరలోకము నిమిత్తం అల్ల. అక్కడ దేని నిమిత్తము అంటే బాప్తిసం తీసుకున్నా ఇప్పుడు ఏమి లేదు, పాప క్షమాపణ నిమిత్తము. పాపాలు క్షమించబడుతూ ఉంది కానీ ఏమి లేదు, పరలోకం లేదు. బాప్తిసం తీసుకున్నాక వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? లేదు లేదు. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకో వరాన్ని పొందుకోవాలి. ఏంటిది అది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఆ ఆత్మ పొందుకుంటమే స్టార్టింగ్. ఏంటంటే నువ్వు పుట్టటం. అర్థమైందా? బాప్తిసం ఏంటంటే నువ్వు చచ్చి నీ శరీర క్రియలు, శరీర స్వభావం, పాతవి అన్నీ ఏం చేయబడ్డాయి? అన్నీ ఏం చేయబడ్డాయి తెలుసా? సమాధి చేయబడ్డాయి. సమాధి చేయబడ్డాయి. రానన్న ఒకసారి. సమాధి చేయబడ్డాయి. చూడండి, బాప్తిసం ఇచ్చేటప్పుడు మాట్లాడతాం కదా, ఎరా దేవుని సొంత రక్షకుగా అంగీకరించావా అంటే అంగీకరించా. మరి దేవుని కొరకు నిలబడతావా? నిలబడతా. మరి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, బలహీనలు వస్తాయి, ప్రార్థన మానేస్తావా? అసలే బతికినంతకాలం అసలు ప్రార్థన మాను. దేవుని విడిచిపెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఏం చేస్తా? మందిరం మాత్రం మాను. నీ కోసమే, ఆయన కోసమే బతుకుతా. వెరీ గుడ్. ఇప్పుడు బాప్తిసం ఇవ్వాలి. సంఘము ఎదుట, దేవుని ఎదుట ఏమిచ్చాడు? ప్రమాణం చేశాడు. కనుక బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఇలా ఉంచుతాం. అంటే నీళ్ళు ఏం చేయబడతాయి? అంటే వీడు చచ్చిపోయినట్టు. పాత స్వభావం ఏమైపోయింది? చనిపోయింది. ఇప్పుడు మరలా లెగుస్తున్నాడు. ఇదేంటిది? కొత్త జీవం, కొత్త పుట్టుక, నూతనంగా జన్మించడం. అర్థమైందా? నూతనంగా జన్మించడం. ఈ నూతనముగా జన్మించిన వాడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. కూర్చోండి. ఆ పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడాలి? కిరణం,
ఈ ఆత్మ చేత ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఈ ఆత్మ చేత ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. శరీరం తగ్గాలి, ఆత్మలో ఎదగాలి. శరీర క్రియలు తగ్గాలి, ఆత్మక్రియలు, ఆధ్యాత్మిక క్రియలు పెరగాలి. కనుక బాప్తిస్మము పాపక్షమాపణ నిమిత్తము. పరిశుద్ధాత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే పరలోకానికి వెళతాడు. బాప్తిసం తీసుకున్నా ఇంకా ఏం చావాలా? ఏం చావాలా? శరీరం చావాలా చాలా మందిలో. బాప్తిసం తీసుకున్న లోక సంబంధమైన బతుకే, చెంత తెచ్చినా పులుపు సావలేదంటారు చూడండి, అటువంటి బతుకు. కనుక నువ్వు చావకూడదు, నీ ఆత్మ చావకూడదు, నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. నీ ఆత్మ దేవుడు దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన వస్తాడు, మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. మనం మాట మార్చేవాళ్ళం కావచ్చు, మనం మాట తోసివేసే వాళ్ళం కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ ఎక్కడో పడేయచ్చు, చేసిన ప్రమాణాలన్నీ ఎక్కడో పడేయచ్చు. కానీ దేవుడు మాట తప్పనివాడు, ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. వాగ్దానము తప్పక నెరవేరుస్తాడు. ఆలస్యమైన, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఆలస్యమైన తాను ఇచ్చిన మాట, వస్తానన్న మాట తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. కనుక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టం లేదు, పాపములో నశించిపోవటం ఇష్టం లేదు, నరకములో పడటం ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. కనుక ఆయన వచ్చి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాడంటే పరలోకానికి తీసుకువెళ్తాడు. ఎందుకండి పరలోకం? ఎందుకండి పరలోకం? భూమి మీద చక్కగా బాగానే ఉందిగా, పరలోకం ఎందుకు? చక్కగా అమ్మ ఉంది, నాన్నున్నాడు, పిల్లలు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, కావాలితే చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తినటానికి తిండి దొరుకుతుంది, తాగటానికి అనేక రకాలైన పానీయాలు దొరుకుతున్నాయి. రోజుకొక వింత, రోజుకొక టేస్ట్ లాగా చక్కగా ఏది దొరికితే ఏది పెడితే అది చేతుల దగ్గరికి వస్తుంది, తింటున్నాం, డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాం, కష్టపడుతున్నాం, తీరిక లేకుండా కష్టపడి చక్కగా డబ్బును సంపాదించుకుంటున్నాం, కావలసిందల్లా కొనుక్కుంటున్నాం, కావలసిందల్లా ధరించుకుంటున్నాం, కావలసిందల్లా తినగలుగుతున్నాం, కావలసిందల్లా త్రాగగలుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ పరలోకాన్ని అనుభవిస్తున్నాం. ఇంకెందుకండి పరలోకం? దేనికి పరలోకం ఎందుకు చెప్పండి? అసలు పరలోకం ఎందుకు? పరలోకం ఎందుకమ్మా? ఏంటి పరలోకం ఎందుకు అంటే అలా బిక్కమొహం చూస్తున్నారేంటి? పరలోకం ఎందుకు? ఎందుకు వెళ్తాను పరలోకం? ఎందుకు వెళ్ళాలి? పరలోకం ఎందుకు నాన్న? ఏరా బాబు, పరలోకం ఎందుకు? స్వర్గం ఎందుకు? ఏపరావు గారు, పరలోకం ఎందుకు? ఇక్కడే బాగుందిగా చక్కగా, ఎండొత్తి ఏసీ వేసుకుంటాం, చల్లేస్తే దుప్పటి కప్పుకుంటాం, కష్టం వస్తే చాలామంది ఉన్నారు నిలబడటానికి. ఎందుకు ఇంకా పరలోకం ఎందుకు? భూమి మీద ఉంటే పోయిద్ది కదా. పరలోకం ఎందుకు? ఇక్కడ బాగానే ఉందిగా, పరలోకం ఎందుకు? డౌట్ రాలేదా మీకు? పరలోకం ఎందుకని చూడండి. పరలోకం ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం.
6-7 వచనాలు చదువుదాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. నోవాహు దినములలో ప్రభు చెప్పాడు, నరుల చరిదనము భూమి మీద చాలా గొప్పగా ఉందయ్యా, వారి ఊహంతయు కేవలం చెడ్డగా ఉంది, కనుక వీరిని చేసినందుకు నేను బాధపడుతున్నాను. ఎవరిని చేసినందుకు? ఎవరిని చేసినందుకు? నన్ను చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు అనండి. ఆ మాట చెప్పండి, అందరూ అనండి. అమ్మ అంటది, అసలు నిన్ను కని తప్పు చేశానురా. ఎందుకంటది అవమానకరంగా. అసలు నిన్ను కన్నందుకు యోబు అంటాడు, అసలు తల్లి గర్భంలోనే నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది, బయటకు వచ్చి ఇన్ని దెప్పులో పడుతున్నాను అంటాడు. కనుక అక్కడ అంటున్న మాట, నోవాహు దినములలో నరులు చెడిపోయిన స్థితిని చూచి దేవుడు సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. అయ్యో, నేను వీళ్ళని అనవసరంగా సృష్టించానే అని బాధపడ్డాడు. కనుక నోవాహుని పిలిచి, ఓ నోవాహు, అప్పుడు ఆ తరములో నోవాహు నీతిమంతుడిగా నిందారహితుడిగా కనబడ్డాడు. నోవాహుని పిలిచి, నోవాహు, ఒక ఓడను చెయ్యయ్యా, ఈ కొలతలు చెప్తాను, ఆ కొలతలతో నువ్వేం చేయాలి? ఓడను చెయ్యి. ఓడను చేయటమే కాదు, ప్రతి పక్షుల్లో జతలుగా జంతువుల్లో జతలుగా పశువుల్లో జతలుగా ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని జంతువులు ఉన్నాయో వాటిని ఆడామగా జతలుగా నువ్వేం చేయాలంటే ఈ పడవలోనికి నడిపించాలి. సరేనయ్యా, ఇయేనా అంటే, లేదు, నువ్వు నీ కుటుంబము మొత్తం, అల్లుళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ, మొత్తం నీ భార్య కానీ మొత్తం ఎక్కడ ఉండాలి? ఓళ్ళకు ఉండాలి. అయితే నువ్వు ఒక పని చేయాలి, అందరికి చెప్పాలి ఈ మాట. ఏం చెప్పాలి అంటే, జలప్రళయం వస్తుంది, ఖచ్చితంగా మనం చచ్చిపోతున్నాం, దేవుడు అందుకనే ఈ ఓడను నిర్మించాడని చెప్పాలి. కనుక నోవాహు ఓడను నిర్మించడం మొదలుపెట్టిన కాడి నుంచి ఒక్కొక్కడు వచ్చి అంటున్నాడు, ఏం చేస్తున్నావు అని అడిగితే నోవాహుని అన్నాడు, నేను దేవుడు ఓడ చేయమన్నాడు కనుక ఓడ చేస్తాను. ఎందుకే ఓడ? ఎందుకంటే జలప్రళయం వస్తుందంట, ఆ వరదలో మనమంతా పోతామంట అని చెప్పాడు. పిచ్చోన్నుగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ దినాలలో అసలు వర్షం అనేది లేదు. వర్షము పడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఒరే బాబు, భూమి ఏమో ఎండిపోతుంది, పంటలు లేక మనం ఇదైపోతున్నాం, నువ్వేంటి ఏకంగా ఏమొచ్చింది అంటున్నావు? చాలా ప్రళయమే వస్తుంది అంటున్నావు, ఏంది నాయనా అన్నప్పుడు దేవుడు చెప్పాడు, నమ్మితే ఓడలోకి రండి, లేకపోతే అలాగే ఉండండి అన్నాడు. సరే అని మొత్తం జతలుగా తెచ్చుకున్నాడు, కుటుంబాన్ని పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, తలుపేసేసుకో అన్నాడు. తలుపేసేసుకున్నాడు. చిన్నగా తుపర మొదలైంది. చిన్నగా ఏం మొదలైంది? కూర్చోనాన్న. చిన్నగా ఏమైంది? తుపర మొదలైంది. తుపర చినుకులు అవి పెద్దదైపోయింది. ఏకంగా ఏం పట్టడం మొదలెసింది? వర్షం. 40 దినాలు ఏం పడింది? 40 దినాలు. 1 గంట పడితేనే ఈ రోడ్డు అంతా మునిగిపోద్ది చిన్నవానికి. ఏ రోడ్డు? మెయిన్ రోడ్డు. ఆ డ్రైనేజీల నుంచి రావటమే అంతా. 40 దినాలు వర్షం పడిందంట. అందరు ఏమైపోయారంటే,
వీళ్ళేమో తలుపేసేసరిగా అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, తలుపు తెరిచిన పీరియడ్ అయిపోయింది, తలుపేసారు. ఒక్కడు కూడా బతకలేదండి. అందరు జల సమాధి అయిపోయారు. ఆ జల ప్రవాహంలో అందరు ఏమైపోయారంటే కొట్టుకుపోయారు. నోవాహు యొక్క కుటుంబం మాత్రమే, ఆ ఓడలో ఉన్నాయి మాత్రమే ఏం చేయబడ్డాయి, బతికినాయి. తర్వాత అన్నాడు, ఇంకెప్పుడు నేను ఇటువంటి జలప్రలయాన్ని రప్పించనన్నాడు అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నేను జలప్రలయముతో నేనేం చేశాను, మనుషుణ్ణి నశింపజేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే భూమి అగ్ని చేత కాలిపోద్ది. భూమిని కాల్చడానికి అగ్ని ఏం చేయబడి ఉందంట, దాచబడి ఉంది. ఇంగ్లీష్లో మాట ఏంటంటే రిజర్వ్డ్ అంటుంది. రిజర్వ్డ్ అంటూ ఫైర్. భూమి దేని చేత రిజర్వ్ అయిపోయిందంటే అగ్ని చేత. కనుక భూమి ఒకరోజు ఏమైపోద్దంటే అగ్ని చేత ఏమైపోద్ది, లయమైపోద్ది. భూమి మీద ఉన్న ఏదైనా సరే ఏమైపోద్ది ఒకరోజు. ఇప్పుడు చంద్రుణ్ణి, అంగారకుడి గ్రహాల మీద ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంత తపన ఎందుకు వస్తుంది? ఏమ్మా, చంద్రుని మీద స్థలాలు కొన్నారు తెలుసా మీకు? చంద్రుని మీద స్థలాలు కొన్నారు ₹1,00,000. అంగారకుడి మీద అన్నీ బాగున్నాయి. అంగారకుడి మీద వర్షం పడిద్ది, చెట్లు పెరుగుతాయి, అన్నీ బాగానే ఉంది. కానీ మనుషుడు జీవించడానికి మాత్రం లేదు. సరే అని చంద్రుడి మీదకి వెళ్ళారు. చంద్రుడి మీదకి వెళ్తే 14 రోజులకు ఒకసారి పగలో, 14 రోజులకు ఒకసారి చీకటి. అర్థమైందని చెప్పింది. మనకి 24 గంటలు కదా, 24 గంటలు 12 గంటలు పగలో, 12 గంటలు చీకటి ఉంటుందా? ఉండదా? కానీ అక్కడ చంద్రుడి మీద 14 రోజులకు ఒక పగలో, 14 రోజులకు ఒక చీకటి. అక్కడ కూడా ఉండడానికి, మనుష్యుడు జీవించడానికి భూమి తప్ప వేరొక గ్రహం లేనే లేదు. ఈ భూమి ఒకరోజు ఏమైపోద్దని తెలుసు శాస్త్రజ్ఞులకి. ఏం తెలుసు అంటే కాలిపోద్ది, అగ్ని చేత కాలిపోద్ది. వాక్యం చెప్తుంది. ఏం చెప్పాడు అక్కడ? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు అదేం చేయబడి ఉంది, నిలువ చేయబడి ఉంది. కనుక భూమి ఒకరోజు ఏమైపోతుందంటే అగ్ని చేతలమైపోద్ది. ఈ లోకములో ఉన్న ప్రతిదీ, అందుకే అంటాడుగా యోహాను సువార్తలో, లోకము దాని ఆశయు ఏమైపోతాయి, గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఎక్కడ నిరంతరం నిలిచేది అంటే ఆ పరలోకములో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నీ లైవైపోతాయి. అన్నీ లైవైపోయిన తర్వాత మరలా కొత్త భూమి, కొత్త ఆకాశం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనం నివసించే ఈ భూమి శాశ్వతమైందా? నువ్వు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. అన్నీ ఒకరోజు ఏమైపోతాయి, స్మాష్. అన్నీ. దేవుడు మరలా బెలూన్ ఉండదు చూడండి, బెలూన్ తెలుసా? బెలూన్ బోర్లు అంటే తెలుసా? బోర తెలుసా? బోర పగిలినట్టుగా భూమి ఏమైపోద్ది, పగిలిపోద్ది. ఎందుకని?
దేవుడు చేసిందే క్షేమకరమైనది. మనుషుడు చేసింది ఏది క్షేమం కాదు. విమానం కనిపెట్టాడు మనుషుడు, క్షేమేనా? 2 నిమిషాలు 270 మందో ఎంతమంది ఇలా తీర్తంటే బాగా కాల్చిన కోడి చేయొచ్చింది, కాలు వచ్చింది చూడండి, అలా ఊడిపోతున్నాయి. ఎవరి చాలా దారుణం. చాకు కనిపెట్టాడు, క్షేమేనా? క్షేమ. ఫ్యాన్ కనిపెట్టాడు, క్షేమేనా? కనుక మనుషుడు కనిపెట్టింది ఏది క్షేమం కాదు. ఇంట్లో ఏసీ పేలి చచ్చిపోయాడు, ఇంట్లో గ్యాస్ బండ్ పేలి కరెంటు, క్షేమేనా? నా కరెంటు అని పట్టుకో, నేను వదలదు అది. నేను డబ్బులు పెట్టి ఏం తెచ్చుకున్నా? కరెంట్ అమ్మా, కష్టపడి పక్కన వేసుకుని పడుకో. నువ్వు వదులుదామన్నా ఏరా బాబు, కరెంటు మనం వదులుదామన్నా అది మాత్రం నీలో ఉన్న ఐరన్ మొత్తం తీసుకునేదాకా వదలదు. ఏది క్షేమం కాదు. ఉన్నంత వరకు జాగ్రత్తగా వాటిని అనుభవించి బతకటం. కార్లు, బస్సులు, లారీలు, బండ్లు ఇవన్నీ క్షేమమేనా? ఏది క్షేమం కాదు. దేవుడు చేసిందే ఏంటిది క్షేమం. ప్రభు రాకడలో భూమి ఏమైపోద్దంటే, భూమి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని ఒక పాట ఉంది కదా, ఆ పాటలో చెప్తాడు, ప్రకృతిని నమ్ముకున్నవారు, వాతావరణాన్ని నమ్ముకున్నవారు, చెట్లను పుట్లను నమ్ముకున్నవారు, సూర్య చంద్ర నక్షత్రాలను నమ్ముకున్నవారు ఏమైపోతారు ఆ పాటలో రాసి. అవన్నీ మన మీద ఏమవుతాయట? అవన్నీ మన మీద రివర్స్ అవుతాయి. భూమి కాలిపోద్ది, అగ్ని కొరకే అది నిల్వ చేయబడుతుంది. భూమి మీద అగ్ని పర్వతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? భూమిని తవ్వే కొద్దట చల్లగా ఉండదంట. భూమిని తవ్వే కొద్దీ చల్లగా ఉండదంట. ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. ఎందుకని? అగ్ని చేత అది ఏం చేయబడుతుంది? నిల్వ చేయబడి ఉంది. ఒకరోజు ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. కనుక దేవుడు, ఈ శాస్త్రజ్ఞులందరూ బైబిల్ చదివి చాలా కనిపెట్టారు. లైట్ కనిపెట్టిన ఆయన, ఫోన్ కనిపెట్టిన ఆయన, ఫ్యాన్ కనిపెట్టిన ఆయన, ప్రతీది వీళ్ళంతా ఎవరంటే యూదులు, ఇశ్రాయేలు. దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు చేయబడ్డే మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఒకరోజు లయమైపోతాయి. చదవండి అక్కడ ఆ మాట. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నవి. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. కనుక భూమి శాశ్వతమైనది కాదు, భూమి శాశ్వతంగా ఉండేది కాదు. కనుక భూమియు ఆకాశము ఏమైపోతే ఒకరోజు లయమైపోతాయి. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యం. కనుక ప్రభు రాకడ గురించి మనం చూస్తే,
ఆయన రాకడ ఎట్లా ఉంటుంది అంటే తెస్సలోనికులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి తెస్సలోనికులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా చదువున్నాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆయన రాకడ ఎలా ఉంటుందంట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆయన మొదట ఎక్కడికి వస్తాడు? ఆయన మొదట ఎక్కడికి వస్తాడో తెలుసా? మొదట ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి రాడు. ఆయన మొదట భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశములోనికి వస్తాడు. మధ్యాకాశంలోనికి వస్తాడు. మధ్యాకాశంలో ఏముంటాయి? 3 ఆకాశాలండి మనకి. ఎన్ని ఆకాశాలు? మనకు కాదు, నిజంగా 3 ఆకాశాలు. అర్థమైందా? 3 ఆకాశాలు. మొదట ఆకాశం ఏంటో తెలుసా? నువ్వు చూసేది. మొదట ఆకాశం ఏంటి? నువ్వు చూస్తున్నది. అది మొదట ఆకాశం. రెండవ ఆకాశం శూన్యంలో ఏమి వేలాడుతూ ఉంటాయి? శూన్యములో వ్రేలాడదీసిన సూర్యుడు, చంద్రుడు, భూమి ఎక్కడ వేలాడుతున్నాయి? దాన్ని ఏమన్నారంటే మధ్యాకాశము. 3వ ఆకాశము, దానిపైనుండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల పైనుండే ఆకాశం ఏంటంటే 3వ ఆకాశము. అదే పరలోకం. మొదటి రాకడ రహస్యమైన రాకడ. మధ్యాకాశానికి వస్తాడు. రహస్య రాకడ అని పేరు. మధ్యాకాశానికి వచ్చిన ఆయన ఎవరిని తీసుకెళ్తాడు అంటే క్రీస్తునందు మృతులైన వారిని ఆయన తీసుకెళ్తాడు. అక్కడ రాయబడిన మాట, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముల మీద కొనిపోబడుదుము. కాగా ప్రభు సదాకాలము మనతో ఉండు. రహస్య రాకడ మధ్యాకాశంలో ఉంటుంది. రెండవ రాకడ అనేది భూమి మీద ఉంటుంది. ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు. సజీవులమైన మనము కూడా ఆయనను ఎదుర్కొని వెళ్తామంట. ఆయన ఎలా వస్తాడు అంటే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఉండును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును. పంచిభూతములు మిక్కటమైన వ్రేళ్లతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుడి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. కనుక ప్రభు దినంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ప్రభు దినము దొంగ వచ్చినట్టు వస్తుందంట. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో ఏమైపోతుందంట? గతించిపోతాయి. పంచిభూతాలు ఏమైపోతాయంట? మిక్కటమైన వేండ్రతో ఏమైపోతాయి? లయమైపోతాయి. భూమి మీద ఉన్న ప్రతి కృత్యము ఏమైపోతుందంటే లయమైపోద్ది. పెళ్ళిళ్ళు అంటారుగా, పంచభూతముల సాక్షిగా.
అవన్నీ ఏమైపోతాయి? అవన్నీ ఏమైపోతాయి? పంచభూతాలలో ఏమైపోతాయి? ఇంకేం సాక్ష్యం ఉంది? సాక్ష్యం చెప్పడానికి పంచభూతాలు రావు. ఏమైపోతాయి? ఇవి లయమైపోతాయి. కనుక క్రీస్తు రాకడ ఎప్పుడు అంటే నువ్వు అనుకోని గడియలో. ఎందుకు అంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన స్థలం సిద్ధపరచడు. ఆ స్థలానికి నిన్ను తీసుకువెళ్ళడానికి. ఆలస్యం ఎందుకు అంటే ఇంకా నువ్వు సరైన స్థితిలోనికి రాలా. నీవు ఇంకా పరిపూర్ణమైన స్థితిలోనికి రాలా. నీవు పరిపూర్ణమైన స్థితిలోనికి, మనమందరం పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చినప్పుడు ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. పరలోకం ఎందుకంటే భూమి బాగానే ఉందిగా అంటే కుదరదు. భూమి, ఆకాశము, పంచభూతాలు, భూమి మీద ఉన్న ప్రతి కృత్యము ఏమైపోద్ది? లయమైపోద్ది, కాలిపోద్ది. ఆయన దొంగ వలె వస్తాడు. కనుక నువ్వు ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలంటే నిద్రపోవాలా? ఏమ్మా, సిద్ధపడాలంటే ఏవాలి? నిద్రపోవాలా? మన పనులు మనం చూసుకోవాలా? సిద్ధపడాలి అంటే ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు నువ్వు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు చక్కగా ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకుంటూ నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రవర్తన, భక్తి, పరిశుద్ధత, ఆత్మీయత, విశ్వాసము, నమ్మకము, యథార్థత, ఇవన్నీ నువ్వు పరిశీలన చేసుకుంటూ ఎందులోనూ తగ్గిపోకుండా, ఎందులోనూ వెలితి లేకుండా, ఎందులోనూ కొదువ లేకుండా నువ్వేం చూసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. గిన్నె నిండా ఉండేటట్టు సిద్ధపరచుకోవాలి. ఇంకా మిగతాది వచ్చే వారం కంటిన్యూ చేస్తా. అర్థమైందా? గంట అయిపోయినట్టుంది కదా. కనుక దేవుని యొక్క రాకడ ఎందుకమ్మా? దేవుని రాకడ దేవుని రాకడ ఎందుకంటే ఆయన పరలోకంలో మనకు స్థలము సిద్ధపరిచాడు. ఎప్పుడు వస్తాడు? అనుకోని గడిలో వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే భూమి, ఆకాశము అవన్నీ ఏమైపోతాయి? మహాధ్వనితో ఏమైపోతాయి? లయమైపోతాయి. ఇది శాశ్వతం కాదు కాబట్టి, పరలోక రాజ్యము శాశ్వతం కాబట్టి మనల్ని ప్రేమించిన యేసయ్య ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ పరలోకానికి, నిత్య రాజ్యములోనికి, శాశ్వతమైన రాజ్యములోనికి మనలను తీసుకువెళ్ళిపోతాడు. ప్రార్థన చేసుకుందాం. ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు పరిపూర్ణమైన సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. ఆయన వస్తాడు. ఆయన రాకడ తథ్యం. నీవు సిద్ధపడు.
క్రైస్తవుడా మరువాబోకు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువాబోకు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేసి మెలుగానుండు, కనిపెట్టి ప్రార్థన చేసి మితముగానుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన, ఓహో రావి కోటి రారాజుగా, యేసు రారాజుగా. ప్రార్థన ఉందాం. ప్రభు బల్లోనికి వస్తున్నాం.